అందరికీ నమస్కారం. గుమగుమలాడుతూ నోట్లో కరిగిపోయే మెత్తటి ముక్కలతో ఎంతో రుచిగా ఉండి జీఐ ట్యాగ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మన హైదరాబాదీ దమ్ బిర్యానీని చాలామంది కొలతలు సరిగా తెలియక ఇంకా దమ్ పెట్టడం సరిగా చేతకాక పులావులాగా చేసేస్తూ ఉంటారు. అయితే ఈరోజు అసలు సిసలైన హైదరాబాదీ బిర్యానీని అందరికీ అర్థమయ్యే కొలతలతో కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేయండి. ఇక్కడ నేను అరకిలో బియ్యం 800 గ్రాముల చికెన్కి కొలతలు చూపిస్తున్నాను. ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీని చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రే చికెన్ని తెచ్చుకుని మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చికెన్ చక్కగా ఊరి ఉడికిన తర్వాత ముక్కలు చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను 800 గ్రాముల చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని ఈ మాత్రం సైజులో ఉండేలాగా, అంటే ఒక్కొక్క ముక్క కూడా 80 గ్రాముల వరకు బరువు ఉండేలా ఇలా కట్ చేయించుకోవాలి. లెగ్ పీసులు కూడా మరీ పెద్దగా కాకుండా ఇలా డ్రమ్ స్టిక్స్ లాగా కట్ చేయించుకోవాలి. చికెన్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకుని నీళ్ళేమీ లేకుండా జాలి గిన్నెలో వేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకొని బిర్యానీ చేసిన తర్వాత చికెన్ ముక్కలకు పట్టి ఉండే ఈ మసాలా మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు కాశ్మీరీ కారాన్ని కానీ 3 మ్యాంగో కారాన్ని కానీ వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు నిమ్మకాయలో నుండి అరచెక్క తీసుకొని గింజలు రాకుండా రసం మాత్రమే పిండుకున్న తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి. ఇలా చికెన్ని ముందు రోజు రాత్రే మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్లయితే చికెన్ ఉడికిన తర్వాత జ్యూసీగా సాఫ్ట్గా ఉండడం మాత్రమే కాకుండా మరుసటి రోజు మరీ ఎక్కువ పని లేకుండా బిర్యానీ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అయితే ఇలా చికెన్కి మసాలా పట్టించి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలా గాజు గిన్నె కానీ లేదా స్టీల్ గిన్నె మాత్రమే వాడుకోవాలి. అల్యూమినియం, రాగి, ఇత్తడి లాంటివి వాడకూడదు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలా అని అడుగుతూ ఉంటారు. దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. రాత్రంతా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం దీన్ని ఇలా బయటికి తీసి ఇది చల్లదనం తగ్గి రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేలోగా మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మనం చేస్తున్న అరకిలో బియ్యం 800 గ్రాముల చికెన్ బిర్యానీకి బిర్యానీ మసాలా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని 1 టీ స్పూను మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా రాతి పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి వేసుకున్న తర్వాత జాజికాయ ముక్కలో 4వ వంతు ముక్కని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 5-6 లవంగాలు, 10 వరకు యాలకులు, అర టీ స్పూన్ షాజీరా వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మరీ మాడిపోకుండా పచ్చిదనం పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొన్ని ఆరబెట్టిన గులాబీ రేకులను కూడా వేసుకోవాలి. నేను దేశీ గులాబీల్ని తీసుకుని రేకులు మాత్రమే ఒలిచి గాలిలో ఆరబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. గులాబీ రేకులను వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఈ ప్యాన్ కుండే వేడికే ఈ 2 కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు పూర్తిగా వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా బిర్యానీ ప్రిపేర్ చేసే రోజే కాకుండా మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా ప్రాసెస్ చేసేలోగా దీనికి ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి ఎంతో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిన ఫ్రైడ్ ఆనియన్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 300 గ్రాముల వరకు ఉల్లిపాయలను తీసుకొని ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. అయితే ఈ ముక్కల్ని నీళ్లలో కడగకుండా ఉల్లిపాయను మాత్రమే కడిగి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె దాదాపు 200 ml వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి నూనె ఇలా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అన్నీ ఒకే రంగులో చక్కగా వేగేలా
కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి దాదాపు 10 నిమిషాల పైనే టైం పడుతుంది. అయితే ఉల్లిపాయలను కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడే వేయించేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం బయటికి తీసేసరికి ఇంకొంచెం డార్క్ కలర్లోకి మారతాయి కాబట్టి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసేయాలి. అయితే బయటికి తీసేటప్పుడు వీటికి ఉండే నూనెంతా గట్టిగా ఒత్తి తీసేయాలి. అయితే మీరు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే టిష్యూ పేపర్ మీద వేసి నూనెంతా పోయిన తర్వాత అప్పుడు గాలి తగిలిన డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను బిర్యానీ కోసం వెంటనే వాడేస్తున్నాను కాబట్టి టిష్యూ పేపర్ మీద వేయకుండా ఇలా ప్లేట్లో నేరుగా ఆరబెడుతున్నాను. ఇలా మనం ప్లేట్లో వేసి వెంటనే ఆరబెట్టుకున్నట్లయితే మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోనే ఉంటాయి. ఇలా మనం వేయించుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్లో 3/4 వంతు వరకు చికెన్లో వేసుకొని మిగతా 1/4 వంతు అన్నంలో లేయర్స్లా వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యం నానబెట్టుకోవడం కోసం ఇలా గిన్నెలో 1/2 కిలో వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి 2.5 కప్పుల వరకు ఉంటాయి. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ అన్నం ఉడికిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి, అలాగే తినేటప్పుడు ముద్దకి ముక్క తగలాలంటే మనం రైస్ క్వాంటిటీ కంటే కూడా చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1/2 కిలో బియ్యానికి 800 గ్రాముల వరకు చికెన్ని తీసుకున్నాను. ఇంకా మనం తీసుకునే బాస్మతి బియ్యం కూడా మంచి వాసన వస్తూ పొడుగ్గా ఉండే మంచి క్వాలిటీ బియ్యాన్ని ఎంచుకోవాలి. ఇందులో ఉండే స్టార్చ్ అంతా కూడా పోయేలా 2-3 సార్లు బాగా కడిగి నిండా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ బాస్మతి బియ్యాన్ని నానబెట్టిన తర్వాత కడగడం కాకుండా ముందుగానే బాగా కడిగిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలి. లేదంటే బియ్యం విరిగిపోయే అవకాశం ఉంటుంది. రూమ్ టెంపరేచర్లోకి వచ్చేదాకా బయట పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చీలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు అస్సలు ఉండలు లేకుండా విస్క్ చేసుకున్న పెరుగును కూడా వేసుకోవాలి. అయితే ఈ పెరుగు మరీ పుల్లగా కానీ మరీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండేదైతే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఏదైతే ఉందో ఆ నూనెని 1/2 కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ నూనె దాదాపు 80 ml వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేలా బాగా కలపాలి. ఇలా మసాలా పట్టించేటప్పుడు మీకు అచ్చంగా బయట తినే టేస్ట్ రావాలంటే 1/2 స్పూను టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద 3 లీటర్ల వరకు ఎసరు పెట్టుకుని ఎసరు కాగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిన్న దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, కొద్దిగా రాతి పువ్వు, 1 అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, 4 యాలకుల్ని కొద్దిగా దంచి వేసుకొని 1 నల్ల యాలకును కూడా దంచి వేసుకోవాలి. ఇంకా 4 లవంగాలు, 1 స్పూను మిరియాలు కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు కూడా వేసుకొని 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అన్నం ఒకదానితో ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా రావడం కోసం 1 స్పూను నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మంట హై ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాల పాటు నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరిగేసరికి ఈ మసాలా దినుసుల్లో ఉండే సారం అంతా ఈ నీళ్లలోకి దిగుతుంది. మనం బిర్యానీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మసాలా దినుసులు తగులుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జాలి గరిటెతో ఈ దినుసులన్నింటినీ తీసి పారేయాలి. తర్వాత ఈ బిర్యానీ చేయడం కోసం ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ ట్రిప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ ప్యాన్ని వాడుతున్నాను. 3.5 లీటర్ కెపాసిటీతో ఉండే ఈ కుక్కర్లో మనం చేసే బిర్యానీ సరిగ్గా సరిపోతుంది. ఈ కుక్కర్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుండి ఆర్డర్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. తర్వాత అరగంట పాటు చక్కగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని కుక్కర్లో వేసుకొని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 800 గ్రాముల చికెన్ అలాగే 1/2 కిలో బియ్యంతో చేసే ఈ బిర్యానీ ఈ కుక్కర్లో సరిగ్గా ఉడుకుతుంది. చికెన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మనం పక్కనే అన్నం వండుకోవడానికి ఎసరు పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లలో నుండి 3/4 కప్పు వరకు నీళ్లను తీసుకొని మనం కుక్కర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ నీళ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను గరిటెతో నీళ్లను బయటికి తీసాను కానీ
మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా కప్పుతో చూపిస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, అలాగే ఎసరు మరిగేటప్పుడు కూడా ఉప్పు వేసాం. దీన్ని బట్టి ఉప్పు ఎక్కువ కాకుండా ఎసట్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎసట్లో నీళ్లు పోసి దీన్ని ఇలా కొంచెం జారుగా చేసాం కదా, దీనివల్ల చికెన్ అడుగు పట్టేయకుండా సరిగ్గా ఉడకడంతో పాటు అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఎసరు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అయితే ఇలా వేసుకునేటప్పుడు ఈ ఎసరు నీళ్లు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి సరిగ్గా 3 నుండి 5 నిమిషాల పాటు మాత్రమే అన్నాన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి చికెన్తో పాటు ఈ అన్నాన్ని ఉడికిస్తాం కాబట్టి చికెన్ ఉడికేసరికి అన్నం కూడా సరిగ్గా ఉడకాలి, లేదంటే అన్నం చివిడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇది దాదాపు 50% మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎసట్లో నుండి అన్నాన్ని తీసి నేరుగా చికెన్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్ని, కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకొని మరొక లేయర్ని అన్నాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నం అంతా వేసుకున్న తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ రావడం కోసం వేడివేడి నీళ్లలో అరగంట పాటు నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు కొనుక్కోలేని వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనెను కూడా పైన కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అన్నం మంచి జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ నేను వేసిన నూనె దాదాపు 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇదే స్టేజ్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ చక్కగా క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుని 2 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి సరిగ్గా 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. అలాగే చికెన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో పాటు టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే ఇంత ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు. రైస్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా, పొడి పొడిగా, పలుకేమీ లేకుండా చక్కగా ఉడికిందో. ఇంకా ఇక్కడ మీరు చికెన్ పీస్ని చూసినట్లయితే ఎంత జ్యూసీగా డీబోన్ అయిపోతుందో అబ్జర్వ్ చేశారు కదా. ఒక్కసారి కానీ నేను చెప్పిన కొలతలు టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేశారంటే ఇంకా బయట బిర్యానీ మాటే ఎత్తరు. ఈ రెసిపీ అంతా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.